When an object is shot from the bottom of a long smooth inclined plane kept at an angle 60 degrees with horizontal, it can travel a distance x1 along the plane, but when the inclination is decreased to 30 degrees and the same object is shot with the same velocity, it can travel x2 distance, then x1 by x1 is to x2 will be. సో ఒక ఆబ్జెక్ట్ని ఒక స్మూత్ ఇంక్లైన్ ప్లేన్ మీద 60 degrees హారిజాంటల్ యాంగిల్ చేస్తున్న దాని మీద మనము పైకి తీసుకెళ్తున్నప్పుడు ఆబ్జెక్ట్ని అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది అంటున్నాడు ఇక్కడ x1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మాస్ m అనుకోండి. సో డౌన్ సైడ్ mg అండ్ దిస్ సైడ్ mg cos theta అండ్ దిస్ సైడ్ mg sin theta. అప్ సైడ్ ఏమో ఒక వెలాసిటీ v తోటి మూవ్ అవుతుంది. సో పైన నార్మల్ ఫోర్స్. సో ఈ నార్మల్ ఫోర్స్ mg cos theta బ్యాలెన్స్ అవుతాయి. ఇటు సైడ్ ఏమో ఒక ఫోర్స్ అప్లై అవుతుంది కదా, ఆ ఫోర్స్ ఈక్వల్స్ టు డౌన్ సైడ్ ఫోర్స్ mg sin theta. సో నెట్ ఫోర్స్ ma ఈక్వల్స్ టు mg sin theta. mm గెట్ క్యాన్సల్ అండ్ a ఈక్వల్స్ టు g sin theta. ఇప్పుడు దీని నుంచి మనం యాక్సిలేషన్, దీని యొక్క యాక్సిలేషన్ ఎంత వచ్చింది మనకు g sin theta. యాక్చువల్గా ఎటువంటి ఫోర్స్ అప్లై కానప్పుడు స్మూత్ సర్ఫేస్ అనేది డౌన్వర్డ్ రోల్ అవుతుంది, పాస్ అవుతుంది. సో దానికి యాక్సిలేషన్ ఏముంటుంది, g sin theta ఉంటుంది. కాకపోతే దానికి అగెనిస్ట్గా మనం మూవ్ చేస్తున్నాం కాబట్టి ఈ యాక్సిలేషన్ ఏం తీసుకోవాలి, మనం -g sin theta తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది 60 degrees ఇంక్లైనేషన్ ఉన్నప్పుడు అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాడు, x1. సో ఈ x1 మనం ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈక్వేషన్ ఏం తీసుకుందాం, v² ఈక్వల్స్ టు u² ప్లస్ 2as. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ వచ్చేసి ఏమవుతుంది, లాస్ట్ స్టాప్ అయిన తర్వాత 0 అయిపోతుంది. సో 0 ఈక్వల్స్ టు u² ప్లస్ 2a ప్లేస్లో -g sin theta, s ప్లేస్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, x1. సో x1. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, ఈ టోటల్ వాల్యూని మనం ఇటు సైడ్ తీసుకొచ్చుకుంటే x1 ఈక్వల్స్ టు u² బై 2g sin theta వస్తుంది మనం x1 ప్లేస్లో. సో ఈ టీటాని θ1 అనుకుందాం. అండ్ నెక్స్ట్ కేసులో ఏం జరుగుతుంది, ఇంక్లైనేషన్ని 30 degrees చేసినప్పుడు అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందని చెప్తున్నాడు, x2. సో యాజ్ ఇట్ ఈస్ దీనికి ఏం రాసుకుంటాం మనం, x2 వాల్యూ రాసుకుంటాం. x2 ఈక్వల్స్ టు u² 2g sin ఇక్కడ θ2 అని తీసుకుంటాం. సో ఫైనల్లీ మనం ఏమడుగుతున్నాడు, రేషియో ఆఫ్ x1 అండ్ x2. సో u² బై 2g sin θ1 divided by u² 2g sin θ2. సో దీన్ని మళ్ళీ ఏ విధంగా సింప్లిఫై చేసుకోవచ్చు, x1 బై x2 ఈక్వల్స్ టు u² బై 2g sin θ1 ఇంటూ ఇది అప్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, 2g sin θ2 డివైడెడ్ బై u². u² గెట్ క్యాన్సల్, 2g గెట్ క్యాన్సల్ అండ్ ఇట్ బికమ్స్ x1 by x2 ఈక్వల్స్ టు sin θ2 బై sin θ1. θ2 ఎంత తీసుకున్నాము, sin 30, θ1 sin 60. సో ఫైనల్లీ x1 is to x2 ఈక్వల్స్ టు sin 30 వాల్యూ ఎంత, 1/2 అండ్ sin 60 √3/2. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 1/2 ఇంటూ 2/√3, 2 గెట్ క్యాన్సల్ అండ్ ఫైనల్లీ x1 by x2 ఈక్వల్స్ టు 1/√3. సో the ratio is 1:√3.